తెలుగుకు స్వాగతం. ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడెక్కడ महात्मा ज्योतिराव फूले जोहार महात्मा ज्योतिराव फूले जोहार महात्मा ज्योतिराव फूले जोहार महात्मा ज्योतिराव फूले गारू जोहार ज्योतिराव फूले गारू जोहार ज्योतिराव फूले गारू सर 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 సభ్యులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన ప్రీతం నాయక్ శాసనసభ్యులు చికిత్స గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సాధారణంగా రోజు సంఘ సంస్కర్త సామాజికవేత్త ఈ భారతదేశంలో ఒక సమానత్వం కోసం పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా మనం డొక్కా సీతమ్మ అయితే జ్యోతిరావు ఫూలే గారు 1827 ఏప్రిల్ 11వ తారీఖు జన్మించి మహారాష్ట్రలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అసమానతను తొలగించాలి, సాంఘిక సమానత్వం కావాలి అనే దృక్పథంతో ఎంతో ఉద్యమం చేసి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు కావాలని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలే గారు ఇరువురు కూడా ఎంతో ఉద్యమం చేసి ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి వ్యక్తులు. ఆ క్రమంలో తన బాల్య వివాహం చేసుకుని 13వ సంవత్సరంలోనే వివాహం జరిగిన తర్వాత తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి ఫూలేను చదివించాలనే ఉద్దేశంతో ఆమెను స్కూల్లో చేర్చడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆనాటి దురాచారాలను బట్టి ఆమెను చదువుకోవడానికి కూడా ఇబ్బంది పెడితే భర్త ఏది చెప్తే దాన్నే నేను నిర్వర్తిస్తానని తన తండ్రి మాటను కూడా కాదని అదే స్కూల్లో మొట్టమొదటి మహిళా టీచర్గా పనిచేయడం జరిగింది. ఈ భారతదేశంలో స్త్రీ ఒక టీచర్గా పనిచేసిందంటే అది సావిత్రిబాయి ఫూలే నుంచే స్టార్ట్ అయింది. వారు ఇరువురు కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను, సాంఘిక అసమానతలను రూపుమాపాలనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలు చేసి వారు పేద ప్రజలను ఆదుకోవడంలో కానీ బడుగు బలహీన వర్గాలకి ఈ సొసైటీలో సమానత్వం కావాలని పనిచేయడంలో కానీ ఎన్నో రకాలుగా పనిచేయడం జరిగింది. అయితే 1888లో ముంబైలో ఒక పెద్ద మహాసభ జరిపి ఆ రోజున మహాత్మా అనే బిరుదుతోటి ఆయన సత్కరించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా మహాత్మా అనే బిరుదు జ్యోతిరావు ఫూలే గారికి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి మహనీయుని జయంతి సందర్భంగా మనం జరుపుకోవడం చాలా సంతోషం ఉందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. जोहार जोहार జ్యోతిరావు ఫూలే గారు.